యా ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెక్యులర్ స్టార్ ఛానల్. ఈరోజు మాజీ కార్పొరేటర్ అండ్ బీజేపీ హైదరాబాద్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కిలారి మనోహర్ గారితో ఉన్నాము. నమస్తే సార్. రీసెంట్గా మన వార్తాపత్రికలో చూసాము, బండారు విజయలక్ష్మి గారు మీన్స్ బండారు దత్తాత్రేయ గారి పుత్రిక స్వయంగా ఇంటికి విచ్చేసి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం ఇచ్చారు అలాబెలాకి. ఆ సందర్భంలో కలిసాము. అండ్ ఇందుకు ముందు కూడా మీకు తెలుసు, నేను అన్నయ్య అని ముద్దుగా పిలుచుకునేటటువంటి వ్యక్తి. నేను నాకు మోటివేషన్ ఇచ్చేటటువంటి, నాకు కరెంట్ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి. నమస్కారం కిలారి మనోహర్ గారు, అన్నయ్య. సో చూసి సంతోషించాను. మీకు ఎలా అనిపించింది? ముందుగా అలాయబలాయికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమేతంగా వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకోవాలి. అలాయబలా అన్నది ఒక తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలో ఏ పార్టీ లేని ఒక అనురాగ వ్యవస్థ భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఎలా అంటే, ఎంత పెద్ద కార్యక్రమం అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా ఇంటికి వచ్చి ఆహ్వానించడం అన్నది ప్రాథమిక సంస్కారం. ఈరోజు మేము ఢిల్లీ వెళ్ళామనుకోండి, మేము హోటల్లో తిన్న రోజులు చాలా తక్కువ ఉంటాయి. కిషన్ రెడ్డి గారి ఇంట్లోనే తింటాం. మేము ఈరోజు చండీగఢ్ వెళ్ళామనుకోండి, ఒక్క రోజు కూడా మేము బయట తిన్నాం. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా గవర్నర్ గారి బంగ్లాలో జరుగుతుంది. అంటే ఆప్యాయత, అనుబంధం. అది వాళ్ళు చెబుతారు క్లియర్గా, భోజనం చేయకుండా బయటకు వెళ్ళొద్దు అని. ఆ అనుబంధం ఒక బీజేపీ కుటుంబంలోనే ఉంటుంది. మేమంతా బీజేపీ. మా కుటుంబానికే ఒక తలమానిక, మా అందరికీ ఒక మార్గదర్శకుడు, ఒక స్ఫూర్తి ప్రదాత దత్తాత్రేయ గారి ఇంట్లో జరుగుతున్న గొప్ప కార్యక్రమం అలాయబల. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కల్చర్ని ప్రజలకి పరిచయం చేయడానికి, మర్చిపోకుండా ఉండటానికి గొప్ప తెలంగాణ వంటకాలని పరిచయం చేస్తూ, సంస్కృతిని, వివిధ కళారూపాలని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలని, అన్ని సంస్కృతుల్ని ఒక దగ్గరికి తెచ్చి ఒక అలాయబలాయిగా క్రియేట్ చేసి, అలాయబలాయంగానే దత్తాత్రేయ సాబ్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే మేము జీవితాలతో వారికి రుణపడి ఉన్నాం. దత్తాత్రేయ గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మా ఏరియా రాజీవ్ నగర్లో అడిగిన తడవే మంజీరా వాటర్కి మొత్తం ఫండ్స్ ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి, మా కాలనీని ఈ స్థాయి తెచ్చిన వ్యక్తి దత్తాత్రేయ గారు. అటువంటి వారి యొక్క పుత్రిక రత్నం గారు మా ఇంటికి వచ్చి ఆహ్వానించారంటే మా ఇంట్లోనే ఒక అలాయబలాయలాగా మాకు అనిపించింది. కాకపోతే మా చెల్లెమ్మ ఆ రోజు దీక్షలో ఉన్నారు, టీ కూడా తీసుకోలేదు, మళ్ళా వచ్చి తీసుకుంటారని చెప్పారు. నవరాత్రులు కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఇక అలాబలాయ్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా ఉండవలసిన పండుగ అది. ఎందుకంటే టోటల్ మన సంస్కృతిని వాళ్ళు దీంట్లో మింగిల్ చేస్తారు. కాబట్టి చాంద్ భాయ్, మీరు కూడా మన డాటర్ని, వైఫ్ని అందరం తీసుకుని అలాబలాయకు వచ్చి మన తెలంగాణ సంస్కృతిని మనం వినియోగించేద్దాం. మీ ఆహ్వానించడమే అది మాకు గొప్ప సన్మానంగా భావిస్తున్నాము. తర్వాత ఒక రాష్ట్రానికి గవర్నర్గా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ, మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ బాధ్యతల్ని ఎట్లా, ఈ వెనకాల ఎవరు ఫోర్స్, ఎవరు హెల్పింగ్ ఫోర్స్, ఎవరు మరి ఎట్లా దాన్ని సక్సెస్ చేయడానికి ఏ ఏ శక్తులు ఉన్నాయి, అది ఎవరెవరు? దేశానికి రాజైన తల్లికి బిడ్డే. వారు ఎక్కడైనా గవర్నర్ అయినా అలాబలాయికి ఆయన ఆరిజన్. రేపు గవర్నర్ కావచ్చు, డిప్యూటీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, అయినా కూడా అలాయబలా అయింది ఆయన సృష్టించిన ఒక బేబీ. కాబట్టి అలాబలాయ్ సృష్టికర్త ఆయనే, సన్మానకర్త ఆయనే. కాబట్టి వారు గవర్నర్ ఉండా ఎక్కడుండా అదే ఫోన్ చేసి మనోహర్ వస్తున్నావా అని అడుగుతారు. ఎంత మెల్లగా, ఎంత నిమ్మలంగా అడుగుతారు. సార్ మేము వచ్చేదేంటి సార్, మేము ముందుండే పని చేసేవాళ్ళం, మీ యొక్క ఫాలోవర్స్ అని గట్టిగా చెబుతాం. అంటే ఒక గర్వం లేని వ్యక్తి. వారు ఒక అమూల్యమైన వాడు చెప్పారు మేము చండీగఢ్ వెళ్ళినప్పుడు, మనము రాజకీయాల్లో గెలిచిన రోజే ఓటము ప్రిపేర్ అయి ఉండాలి. గెలిచినా ఓడినా వదలకూడనది ప్రజల్ని. ఇప్పుడు ప్రజలతో ఉండాలి. మనం గెలిస్తే ఓ లెక్కన, ఓడితే ఓ లెక్కన ఉండకూడదు. ప్రతిరోజు ప్రజలే మనకి దేవుళ్ళు. మన రాజకీయాల్లో ఉన్నాం, వాళ్ళు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గంలో మనం ప్రయాణించాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు. అటువంటి వ్యక్తి చేసి అలాబలాయికి దేశం అంతా వస్తున్నారంటే ఇది గొప్ప విషయంగా భావిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయానికి, ఒక భాషకి
సోమశెట్టి హలో ఎక్కడుండవు? పుట్టాడు అండి. ఇది విజయ సూపర్ మార్కెట్ ఎదురుగా. అదే బిల్డింగ్లో వెనక పక్క లిఫ్ట్ ఉంటుంది, 4th ఫ్లోర్కి వచ్చాయి. ఏ విజయ సూపర్ మార్కెట్? అదే బిల్డింగు విజేత ముందు ఉంటుంది, మాది పైన అన్నమాట 4th ఫ్లోర్. లిఫ్ట్ వెనక పక్క ఉంటుంది. అదే విజేత బిల్డింగే కదా? అదే బిల్డింగు. ఓకే. సో చాలా సందేహాలు ఉన్నాయి. యాక్చువల్గా ఒక టైం తీసుకొని వస్తాను, ఎందుకంటే ఈరోజు పర్లేదు, చెప్పండి ఏం కాదు. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మీ గురించి. వాటికి జస్ట్ క్లారిటీ అవి అడగడానికి కొంత సమయం మేము తీసుకుంటాం. రైట్, కొన్ని ఘాటుగా కొన్ని విమర్శలు ఉన్నాయి. బికాజ్ యూ షుడ్ నాట్ ఫీల్ ఎనాయిడ్. నా బాధ్యత అడగటం అంటే వేరే వాళ్ళ సందేహాన్ని నా ద్వారా మీకు అడుగుతాను. నా ద్వారా మీ ఇచ్చేటువంటి దాని క్లారిఫికేషన్ వాళ్ళకి చెప్తాను. 100%. తర్వాత సింపుల్గా మీ చెల్లెమ్మ బండారు విజయలక్ష్మి గారికి రాజకీయ భవిష్యత్ పరంగా ఆమెకి మంచిగా ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు, ఎట్లా ఆశీర్వదిస్తారు? భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవు, ఎవరైనా ప్రూవ్ చేసుకోవాల్సింది. అలాయబలాయ వేరు, రాజకీయం వేరు. అలాబలాయ అన్నది మన తెలంగాణ సంస్కృతి. తెలంగాణ సంస్కృతికి ఒక బ్రాండ్ అంబాసిడర్. మన తెలంగాణలో ఇటువంటి చికినాలు ఉంటాయా, ఇంకోటి ఉంటుందా, మన డప్పు వాద్యం ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, కుమ్మరి వాద్యం, ఇవన్నీ కూడా ఒక హబ్ అనమాట. అంటే మర్చిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ నాకే సరిగా తెలియదు, నా బిడ్డలకి ఏం తెలుస్తుంది? నా బిడ్డలకి నా మనవలో తెలియడానికి ఎలా బలే. అటువంటి సంస్కృతిని దత్తాత్రేయ గారు స్టార్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క టెరిటరీని విజయలక్ష్మి గారు కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్గా తల్లిని గౌరవించేవాళ్ళు, దేశాన్ని గౌరవించేవాళ్ళు, రాష్ట్రాన్ని గౌరవించేవాళ్ళు అత్యుత్తమ స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురే మన జీవన ప్రదాతలు. తల్లిదండ్రులు, దేశం, రాష్ట్రం, ఈ మూడే మనకి ఒక బెంచ్ మార్క్స్. ఈ గౌరవించేవాళ్ళు డెఫినెట్గా మన బండారు విజయలక్ష్మి గారు ఒక అత్యున్నత స్థానంలో ఉంటారు. తర్వాత మీరు సమయం ఉంది అంటే ఈరోజు మనకి వచ్చిన యాజ్ గోయింగ్ ఆన్ హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా చూస్తారు? మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3వసారి ప్రధానమంత్రి అయింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఈరోజు విషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనారిటీ సోదరులకు వ్యతిరేకం కాదు, ఉగ్రవాద మైనారిటీకి వ్యతిరేకం. జమ్మూ అండ్ కాశ్మీర్ రాజకీయ ఫలితాలని మీరు ఎట్లా స్వాగతిస్తారు, ఎట్లా అనలైజ్ చేస్తారు? హర్యానా, జమ్మూలో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేసింది. వి లాస్ట్ ఓన్లీ కాశ్మీర్. ఇక అంటే వాళ్ళ విషయం కాపారు. ఈరోజు యూపీలో రాంపూర్లో కానీ, అబ్జంగఢ్ కానీ మైనారిటీ ప్రాబ్లం, అక్కడ కూడా బీజేపీ గెలుస్తుందంటే 30 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టించాం. అక్కడ మేము మైనారిటీ సోదరులకే కట్టించాం. పేద మైనారిటీ సోదరులు మా భారతీయులు, వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. గత కరోనా కాడ నుంచి 5 సంవత్సరాల నుంచి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. ఇక్కడ మనంటే రిచ్ స్టేట్ కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ ఉంది. ఆ పూర్ స్టేట్స్ బీహార్లో కానీ, యూపీలో కానీ, లేకపోతే ఎంపీలో కానీ అది చాలా వాళ్ళకి ఫీడింగే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మోడీ గారే చేస్తారు. భారతీయ జనతా పార్టీ మొదలైన సిద్ధాంతం ఏది ఫ్రీ వద్దు, వైద్య విద్య ఉండేవాళ్ళు. కానీ కరోనా ఎఫెక్ట్ కాబట్టి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా 1,00,000 ఇళ్ళు ఇచ్చాం. 2 లక్షల ఇళ్ళకి బిల్లు క్లెయిమ్ చేశారు పాత ముఖ్యమంత్రి గారు. కానీ కట్టిన 1,00,000 కూడా ఎవరికి వెళ్ళేదో తెలియదు. అంటే ₹1 నిబద్ధతగా ఏదైనా చేయగలిగిందంటే అది బీజేపీ ప్రభుత్వమే. మేము స్కీములు, స్కాములు ఉండవు మా దగ్గర. ఓన్లీ సంక్షేమం, సుపరిపాలన ఉంటుంది. మీరు ఇన్ని రోజుల నుంచి 11వ సంవత్సరంలో మనం వస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఈ రోజు వరకు కూడా మీరు ఈ మంత్రి గారు ఈ తప్పు చేశాడు, ఈ ఎంపీ గారు ఈ తప్పు చేశారని చెప్పగలుగుతారా? మీరు ఒక్క ఎలిగేషన్ చేయగలిగారా? చేతగానే ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందంటే అదానీ, అద్వానీ అంటారు, లేకపోతే అనిల్ అంబానీ అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బిజినెస్ పీపుల్. వాళ్ళ ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళ మేము చేసే ఫేవరే ఉంది. ఏ గవర్నమెంట్ అయినా ఫేవర్ చేయాల్సిందే, పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిందే. మీరు ఒక ఎంపీ గారు, ఒక అశ్విని వైష్ణవ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ తప్పు చేశారని చెప్పండి, అప్పుడు మనము మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నిన్నగాక మొన్న ఎక్కారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు, వారి భార్య 14 సైట్లు కాజేసింది. నిన్నగా మొన్న ఎక్కారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అప్పుడే వాళ్ళ బామ్మదికి టెండర్లు వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా ఉన్న వ్యవస్థ కాంగ్రెస్ వ్యవస్థ. నేను, నా కుటుంబం, నా మనుషులు,
అని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ. నేను నా దేశం, నా సంస్కృతి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేది భారతీయ జనతా పార్టీ. ఒక నిస్వార్థంగా పనిచేసే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు హర్యానాలో భారతదేశ చరిత్రలో గొప్ప గొప్ప లీడర్లు మనం మాట్లాడితే ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీరెవరు హ్యాట్రిక్ కొట్టలేదే. వీరితో ఎవరితో వాళ్ళ ఏ పార్టీలు హ్యాట్రిక్ కొట్టలేకపోయినాయే. ఒక్క భారతీయ జనతా పార్టీ హర్యానాలో హ్యాట్రిక్ కొట్టగలిగింది. ఒక్క నరేంద్ర మోడీ గారే భారతీయ జనతా పార్టీతో హ్యాట్రిక్ కొట్టగలిగారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఎన్నో విష జల్లులు చల్లారు. ఓడిపోతున్నారు హర్యానా. ఏమీ లేదు, స్వీప్ కొట్టారు. ప్రజలు మాతో ఉన్నారు. వాళ్ళకి ఒక స్వపరిపాలన కావాలి, సుపరిపాలన కావాలి. ఈ కుటుంబ పాలన వద్దు వాళ్ళకి. నెహ్రూని భరించాం, ఇందిరాగాంధీని భరించాం, రాహుల్ గాంధీని భరించాం, సోనియా గాంధీని భరించాం. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చేసాడు. ఎన్ని రోజులు భరిద్దాం వాళ్ళే? ఇక దేశంలో లీడర్ లేరా? ఆ గాంధీ కుటుంబమే దేశంలో లీడర్లా? కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరా? వాళ్ళే భరించాలా మనం? ఇది మా ప్రశ్న. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఏ మోడీ రారు, ఎవరైనా రావచ్చు. ఎందుకంటే భారతీయ జనతా ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ లేదు. ఈరోజు తెలంగాణ అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడి పేరంటే ఏ వ్యక్తి అయినా కావచ్చు, టాలెంట్ ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు. కిషన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఈరోజు కేంద్రంలో అత్యుత్తమ మంత్రి పదవిలో ఉన్నారు. వారికి ఎవరు గాడ్ ఫాదర్ లేదే. వాళ్ళ నాన్నగారు మంత్రి కాదే, వాళ్ళ నాన్నగారు ఎంపీ కాదే, వాళ్ళ నాన్నగారు ఊరు సర్పంచ్ కూడా కాదు. కానీ భారతీయ జనతా పార్టీ సుశిక్షణమైన దాంట్లో వారు పనిచేశారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేశారు వారు. కాబట్టి వాళ్ళ అత్యుత్తమ స్థానంలో టాప్ 5 మినిస్టర్లో వారు ఒకరు. దత్తాత్రేయ గారు ఎన్నో సంవత్సరాలు వారు కష్టపడ్డారు. వారు ఎన్నో సంవత్సరాలు ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఎన్నో సంవత్సరాలు హిందూ ధర్మాన్ని కాపాడారు. ఈరోజు కేంద్ర మంత్రిగా, ఈరోజు మన పార్లమెంట్ సభ్యులుగా, ఈరోజు గవర్నర్గా ఉన్నారంటే కారణం అదే. మనం ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఆ పేరు కూడా ఎవరికి ఉంటుంది. కానీ అతని నిబద్ధత 30 సంవత్సరాల నుంచి మన పార్టీ జెండా మోసారు. కాబట్టి పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అటువంటి పార్టీ భారతదేశంలో ఉందంటే భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో ఎవరైనా గర్వంగా చెప్పగలిగేదంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి హర్యానా కాదు, రేపు కాబోయే మహారాష్ట్ర కాదు, జార్ఖండ్ కాదు, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతుంది. ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయారు నరేంద్ర మోడీ గారు. ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఓన్ చేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ లాస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీ కానీ పార్లమెంట్ కానీ ఓకే, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వస్తున్నారు, అట్లాగే వచ్చింది. లోకల్ అసెంబ్లీస్లో, స్టేట్ అసెంబ్లీస్లో కూడా ఓకే ఫైన్. ఇక్కడ ఒక ఎగ్జిట్ పోల్స్కి ప్లస్ తర్వాత ఒక 24 hours 1 day గ్యాప్లో మోడీ గారు ఆయన మరి అధికారం ఉపయోగించారా, ఏమన్నా బెదిరింపులు చేశారా, ఒత్తిడి చేశారా, మరి ఎట్లా మారిపోయింది రిజల్ట్స్? ఎట్లా మారింది? ఇది ప్రజాస్వామ్యం అండి. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది తెచ్చుకోవాలి. జయరాం రమేష్ మాట్లాడితే ఈ ఎలక్షన్ నేను ఒప్పుకోను అంటాడు. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఒప్పుకుంటావు, హర్యానా ఎలక్షన్ ఒప్పుకోను అంటావు. మరి నీ వాళ్ళు 35 మంది గెలిచారు కదా, వాళ్ళు కూడా దొంగలు గెలిచారు. అంటే ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు. మీరు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం, ఓడిపోతే అప్రజాస్వామ్యం. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందండి ఎలక్షన్. అదే మేము ఓడిపోతే అబ్బో ఓడిపోయారు అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణేతలు కానీ పార్టీ నిర్ణేతలు కాదు, ఈవీఎంల నిర్ణేతలు కాదు. ఈవీఎంలో ఓట్లేస్తే ప్రజలే రారాజులు. ప్రజలు ఎవరికి ఓట్లేస్తే వారు. జాట్లు మాకు యాంటీ అని, ఆ జాట్లు కూడా మమ్మల్ని ఓట్ చేసుకున్నారు. కాబట్టి ఇది ప్రజా గెలుపు. ఎస్పెషల్లీ ఎస్సీ వర్గాలు అద్భుతంగా ఆదరించారు మమ్మల్ని. వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయాం. ఎస్టీలను ఓన్ చేసుకున్నాం. వాళ్ళ గురించి ఆలోచించే నాయకులు ఎవరు ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ ఒక్క నరేంద్ర మోడీ గారే. ఈరోజు మా దగ్గర వర్గీకరణ జరిగిందంటే నరేంద్ర మోడీ గారితో జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వర్గాన్ని యొక్క కష్ట సుఖాలను తెలుసుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ యొక్క గెలుపుని సాదాసీదాప గెలుపు హర్యానా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నమాట. సరే, ఇప్పుడు వీళ్ళు దేశం కోసం పనిచేస్తారు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఫైన్. ఏదైతే మీరు పేరు చెప్పారో జయరాం రమేష్ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మన అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, మీరు అంటే బీజేపీ పెట్టేటటువంటి ఒత్తిళ్ళకి, బెదిరింపులకి, బ్లాక్మెయిల్కి లొంగి బీజేపీ వైపు వస్తే ఇప్పుడు మీరు మాట్లాడి మాటలని వాళ్ళు పుణ్యపూర్తితులు
పాప పుణ్యతులు అయిపోతారా? పుణ్యం అంటే గ్రీన్ షీట్ వస్తుందా? ఇప్పుడు అంటే జగ కల్వకుంట్ల కవిత గారి అంటే విషయంలో కూడా జగమెరిగిన సత్యం లిక్కర్ స్కామ్. నేను సత్యపోస అంటే నడవదు కదా. ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంది. వీళ్ళకి దట్స్ ద రెమెడీ ఆఫ్ ది బెయిల్. ఎనీ కేసు టెంపరీ రెమెడీ అనేది బెయిల్. వాళ్ళు బెయిల్ తెలుసుకున్నారు కానీ వాళ్ళ కేసులోంచి ఎగ్జిట్ అవ్వలేదు. వాళ్ళు కవిత గారు కానీ, కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ జస్ట్ అది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. వాళ్ళకి బెయిల్ ఉంది. దే గాట్ ఏ బెయిల్ ఓన్లీ. దానికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. మామూలు అక్రమంగా బనాయించారు, అక్రమం యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ అథానికేటెడ్. నువ్వు ఆ సిస్టమ్నే మార్చేసావు. ఈ విధంగా నువ్వు అలాట్మెంటే మార్చేసావు వితౌట్ కన్సర్న్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్. యూ మేడ్ ఏ బ్లండర్ మిస్టేక్ కేజ్రీవాల్. నీ గోవా ఎలక్షన్ ఫండింగ్ కోసం ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి నువ్వు చేసిన అక్రమ ఆర్జనాది. దాన్ని మేము యాక్సెప్ట్ చేయము. ఇప్పుడు మీరు పెట్టే ఒత్తిళ్ళకి తల వంచి బీజేపీ వైపు వచ్చినా కూడా ఒత్తిళ్ళు అనేది తప్పు మాట. అది వాళ్ళు చేస్తున్న తప్పుని మేము ఎత్తి చూపుతున్నాం అంతే. ఒత్తిళ్ళు అనేది ఎవరి మీద ఉండదు. వాళ్ళు చేస్తున్న తప్పు అంతే. దాని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించేది లేదు. భారతదేశ సొమ్ముని అనుభవించే హక్కు ప్రజలకే ఉంది. ప్రజలు పాలించే నాయకులకు లేదని నమ్మే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. ప్రతి రూపాయి ప్రజలకే చెందాలి. దాని గురించి భారతీయ జనతా పార్టీ ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తుంది, ఎంతవరకైనా వెళ్తుంది. ప్రజల్ని ధనవంతం చేయాలనుకుంటున్నాం కానీ ప్రజా నాయకులు కాదు. ఈ ప్రజల మత విశ్వాసాలని భంగపరిచే విధంగా, వారి యొక్క సెంటిమెంట్స్ ని భంగపరిచే విధంగా, వారి యొక్క అభిమానాలని, భావాల్ని కించపరిచే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం మీ బీజేపీ చేసే. రీసెంట్గా మరి ముంబైలో ర్యాలీ జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఔరంగాబాద్ నుంచి ముంబైకి ర్యాలీ, ఒక పార్టీ, ఒక మైనారిటీ పార్టీ ర్యాలీ చేసింది. ఆ అవసరం ఎందుకు వచ్చింది మరి బీజేపీ? ఇప్పుడు ఈ ఎంఐఎం ర్యాలీ చేస్తే కూడా మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? అతని మతాన్ని అతను ప్రోత్సహిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతాన్ని ప్రోత్సహించలేదు. అది ఒక రాంగ్ క్యాలిక్యులేషన్. ఎంతోమంది మైనారిటీ సోదరులు మా పార్టీలో ఉన్నారు. ఎంతోమంది మైనారిటీ సోదరులు జాయిన్ అవుతున్నారు మా పార్టీలో. మరి నితీష్ రాణా గారిని బర్తరఫ్ చేస్తున్నారా? నితీష్ రాణా మహారాష్ట్ర ఎమ్మెల్యే ఒక వ్యక్తిని భద్రం చేయటంటే అది అతని వ్యక్తిగత కోణంలో చూస్తాం కానీ పార్టీ ఆ విధంగా ఏ డెసిషన్ తీసుకోదు. ఇప్పుడు ఆవేశంలో కొన్ని ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను, దాంట్లో తప్పు వెళ్తుంది. కొన్నిసార్లు ఆవేశంలో మాట్లాడతాం, దాన్నే మనం తీసుకుంటే ఎట్లా? భారతీయ జనతా పార్టీకి ఒక లైన్ ఉంటుంది. గట్టిగా మేము బర్తరఫ్ చేయటం మళ్ళీ తర్వాత తీసుకోవటం ఎన్నో ఉండవు. పిలిచి మాట్లాడతాం. మేము ఏ విధంగా సమావేశం జరుపుకుంటాం, దాంట్లో డెసిషన్ తీసుకుంటాం. ఫ్రంట్ ఫేస్ ఓన్లీ మోడీ గారు, బ్యాక్ ఫేస్ అంతా కూడా మోహన్ భగవత్ అండ్ అమిత్ షా. దీన్ని మీరేమంటారు? మోహన్ భగవత్ అన్న ఆర్ఎస్ఎస్, ఆయనకి మాకేం సంబంధం? వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అడిగితే అక్కడ పంపిస్తాం మేము సంఘటన మంత్రి అని, భారతీయ జనతా పార్టీ మేము పంపిస్తాను, కమ్యూనిస్టులు అడిగితే పంపిస్తాను. ఆర్ఎస్ఎస్ వర్క్ ఫర్ ఇండియా అండి. భారతదేశ స్వభావత కోసం పోరాడుతుంది. మీరు కానీ మీ ప్రధానమంత్రి గారని వారి కనుసైగలో లేరు అంటారు. మంచి సలహా ఇచ్చేది ఎవరైనా తీసుకుంటాం. రాహుల్ గాంధీ గారు మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. మోహన్ భగవత్ గారు ఇస్తే మంచి సలహా తీసుకుంటాం. మమతా బెనర్జీ గారు మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. కేజ్రీవాల్ మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. అవినీతి పనులు చేస్తే అంతం చూస్తాం. ఎవరిదైనా దేశం ముఖ్యం అంటారు. దేశం ముఖ్యం, ప్రజల ముఖ్యం, దేశ ప్రజల ముఖ్యం, దేశ సౌభాగ్యత్వం ముఖ్యం, సౌరభావత్వం ముఖ్యం. గుడ్. తర్వాత కిలారి మనోహర్ అనేటటువంటి వ్యక్తి గురించి చూస్తే, ఆయనకి వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండేది, ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ పార్టీ ద్వారా, తెలంగాణ ప్రాంతీయ పార్టీ ద్వారా. కానీ ఆయన కార్పొరేటర్ కంటే కూడా ఒక జీపీటీ అనే ఒక 3 అక్షరాలకే డెవలప్ చేసుకున్నాడు తప్ప అతని ఏంటది? జీపీటీ అన్నది ఒక కంపెనీ. దాన్ని అదే డెవలప్ అయింది కంపెనీ. ఒక కార్పొరేటర్గా నేను అత్యుత్తమ స్థాయిలో ఉన్నాను. నేను టాప్ 5లో నేను ఉండేవాడిని. కిలారి అంటేనే నో కమిషన్, నో కరప్షన్, నో కలెక్షన్. దాని నో కరప్షన్, నో కలెక్షన్, నో కరప్షన్. దాని కేర్ ఆఫ్ అడ్రస్ కిలారి. ఒక ప్రౌడ్గా చెబుతాను, 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 60 కోట్లు పెట్టి ఒక వెంగళానాలో నేనే డెవలప్ చేశాను. ఒక కృష్ణకాంత్ పార్క్కి 6 కోట్లు ఖర్చు పెట్టాను. మీరు వస్తుంటే సాయిబాబా గుడి ముందు మొత్తం మీకు ఉంటుంది, ఏది వాటర్ వచ్చేది, చుక్క వాటర్ కూడా నిలబడుతుంది ఎంత వర్షం పడ్డా. మీకు చేపల మార్కెట్ ఉంటుంది రామత్నాల్లో, ఆ బ్రిడ్జి వైడనింగ్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు మినిస్టర్ వల్ల కాదు, నేను చేయించాను కార్పొరేటర్. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. అట్లా ప్రజలతో సాధ్యంగా లీడర్లతో సాధ్యం కానీ సాధ్యం చేశాను నేను.
సో జీపీటీ ఫార్మాకి మీరేమి సొంతగా చేసుకోలేదు. జీపీటీ ఫార్మా చేసుకుంటే ఈరోజు షేర్లు అమ్ముకుని కంపెనీలో ఎగ్జిట్ ఎందుకు కావాలి బాగా చేసుకుంటే. రైట్. నో కరప్షన్, కేర్ ఆఫ్ అడ్రస్, కిలారి మనోహర్. ఎక్సలెంట్. దెన్ అభివృద్ధికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కిలారే. తర్వాత మీరు మీ డ్రైవర్ భవిష్యత్తు పాడు చేశారు. మీరు చేసిన తప్పు మీ డ్రైవర్ మీద వేసి అతని భవిష్యత్తు పాడు చేశారు. అతని మీద యాక్షన్ తీసుకున్నాను, అతని ఉద్యోగం నుంచి తీశాను అంటారు. అది సబబా? ఎవరు ఉద్యోగాలు ఎవరు తీసేరు అది. ఎవరు ఉద్యోగాలు ఎవరు తీసేరు అది. అతని ఉద్యోగం అట్లాగే ఉంది. అతను నాతోనే ఉన్నాడు. చేసిన మిస్టేక్ అది. ఫోన్ ఇస్తే అతనికి ఆపరేట్ చేయడం చేత కాలేదు. ఏదో చేయడమో ఏదో నొక్కాడు. అతను ఒక ఇగ్నోరెన్స్. అతను ఉద్యోగం పాలేదు. అతనికి నేనే అన్ని చూసుకుంటాను. వాటికి కూడా నా దగ్గరే ఉంటాడు. మీ ఫోన్లో అతను ఒక నీలి చిత్రం ఎట్లా? ఇప్పుడు వాడు నా ఫోన్ వచ్చింది, ఆపరేట్ చేయలేకపోయాడు, దాన్ని తీలేకపోయాడు. అది గ్రూప్లో అది పొరపాటు. ఇప్పుడు అతను తీలేకపోయాడు. అసలు గ్రూప్లో వేయాలని కూడా వేయలేదు. అతను చేత కాలేదు ఆపరేషన్ అంతే. తప్పిదం, అతను పొరపాటు. ఫోన్లు ఆ రోజు స్మార్ట్ ఫోన్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. అతను చేసిన ప్రమాదం మనం ఏం అనలేము. అతను ఆడికి నేను ఫోన్ ఇవ్వడం తప్పు. నేను ఒక తల్లి కొడుకు పంచాయతీ చేస్తున్నా. 3 గంటలు అవుతుంది. మా కజిన్స్ వచ్చారు లంచ్కి ఆంధ్ర నుంచి. వాళ్ళకి దారి చెప్పడానికి ఫోన్ ఇచ్చాను. ఇక వాళ్ళకి ఫోన్ ఇచ్చాగానే తెలిసింది కదా. అందులో అప్పుడు కొత్త ఫోన్, ఐఫోన్, అది జస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే. మీ ముందున్న తర్వాత గోల్స్ ఏంటి మీ పార్టీ పరంగా? బీజేపీ పార్టీ ఏం నిర్ణయించినా దాంట్లోనే రైట్. సో అలాయ్ బలాయ్ అనేటటువంటిది కేవలం బండారు దత్తాత్రేయ గారి కాదు. ఆయన మన అందరి కోసము, మన తెలుగు కోసము, మన తెలంగాణ కోసం మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు అలాయ్ బలాయ్ తరఫున. సో ప్లీజ్ కమ్ అండ్ అటెండ్. అండ్ మన సాంప్రదాయాన్ని మనం పెంచుకుందాం. మళ్ళీ ఒకసారి సమయం తీసుకొని మళ్ళీ ఉన్నటువంటి సందేహాలని రైట్ భాజపా భవిష్యత్ ప్రణాళిక కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్. సెక్యులర్ షా. ప్లీజ్ మై ఫ్రెండ్స్ ఆల్ హ్యావ్ సబ్స్క్రైబ్ టు సెక్యులర్ షా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్.